హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అండ్ షార్ట్ ఆన్సర్స్, వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్, ఏ లెసన్స్ నుంచి షార్ట్ ఆన్సర్స్ అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడని ఇన్ డీటెయిల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ద్వారా డిస్కస్ చేస్తూ మీకు చెప్తాను. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో ముందుగా క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ అవగాహన ప్రతిస్పందన 20 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ది 5 మార్క్స్ ఉంటుంది. ఈ విధంగా రామాయణం నుంచి ఇస్తాడు. రామాయణం నుంచి ఇచ్చి ఈ విధంగా 5 ప్రశ్నలు అడుగుతాడు. మీరు గమనించవచ్చు ఇక్కడ. ఈ 5 ప్రశ్నలు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఉండొచ్చు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్, క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ రాయమంటాడు, ఒకసారి క్వశ్చన్స్ క్రియేట్ చేయమంటాడు. ఈ రామాయణం నుంచి, పారాగ్రాఫ్ నుంచి, ఉపవాచకం నుంచి. సో ఏది ఇచ్చినా మీరు ఈజీగా రాయొచ్చు, ఎందుకంటే ఈ ప్రశ్నలకి జవాబులు ఈ పారాగ్రాఫ్లోనే ఉంటాయి. ఈజీ టు స్కోర్ 5 మార్క్స్. ఆ బిట్ ఇన్ ఫస్ట్ సెక్షన్ ఏంటి అంటే, ఈ విధంగా పద్యాన్ని పూరించి భావమైనా రాయమంటాడు. కొన్ని సందర్భాల్లో పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమంటాడు. ఏమిస్తాడు అనేది చెప్పడం కష్టం. సో మీరు పద్యము ప్లస్ ప్రతిపదార్థం 2 నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అండ్ లాస్ట్ లెసన్, భిక్ష లెసన్లో నుంచి. సో ఇవి కూడా తర్వాత చెప్తాను ఇంపార్టెంట్ ఏంటి అనేది. తర్వాత ఈ విధమైన అపరిచిత గద్య భాగం నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్కి అనుగుణంగా 5 ప్రశ్నలు ఇస్తాడు. కానీ ఇక్కడ ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి, 10 మార్కులు ఉంటాయి. ఈజీ టు స్కోర్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇందులోనే ఉంటాయి. అంటే ప్యాసేజెస్ ఆర్ వెరీ ఈజీ టు స్కోర్. సో నెక్స్ట్ ఏంటి అంటే వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనకి షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, తర్వాత లాంగ్ ఆన్సర్స్, తర్వాత మనకి లాస్ట్ డిస్కోర్సెస్, సృజనాత్మకత. సో ఇందులో లెటర్ కానీ, సంభాషణ కానీ, ప్రశ్నావళి, కవిత, ఈ విధంగా అడుగుతాడు. దిస్ ఈజ్ అబౌట్ పార్ట్ ఏ. షార్ట్ ఆన్సర్స్లో 2 క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతాడు. ఒకటి కవి పరిచయం గురించి, ఇంకోటి కొటేషన్స్ ఉన్న క్వశ్చన్స్. సో అవేంటి అనేది డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ శ్రీనాథుని గురించి రాయండి, కవి పరిచయం. సో కవి పరిచయాలు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్ నారాయణ రెడ్డి గారు తెలియజెప్పిన జీవులు వెలువలేవి, రూహి ఆపా కథ ద్వారా మీరు ఏమి అర్థం చేసుకున్నారు, తెలంగాణ సాధన కోసం ప్రజలు చేసిన పోరాటం ఎటువంటిది. సో ఇవి షార్ట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో ఏ షార్ట్ ఆన్సర్ అడుగు చూద్దాం. తెలంగాణ వీరుల ప్రత్యేకతను తెలపండి, భూమిక పాఠ్యభాగ రచయిత పరిచయం చేయండి, ఏ పాఠము ఏ కవి రాశారనేది తెలియ ఉండాలి. సో భూమిక పాఠ్యభాగ రచయిత గూడూరు సీతారాం. సో ఆయన గురించి రాయాల్సి ఉంటుంది. ఆలిశెట్టి గారు పల్లెల్ని తన బడులతో, పట్టణాలను ఇనుపపెట్టెలతో ఎందుకు పోల్చారు, తెలంగాణ పునర్నిర్మాణంను తక్షణమే చేపట్టాల్సిన అంశాలు ఏవని సంపాదకుడు భావించాడు. పండితులు ఎటువంటి గుణాల వల్ల గౌరవింపబడతాడు, భిక్ష పాఠ్యభాగ కవి గురించి రాయండి, శ్రీనాథుని గురించి రాయాల్సి ఉంటుంది. చార్మినార్ కథలు కేవలం ఊహాజనిత కథలు కావు అని రచయిత ఎందుకన్నాడు, కాదక్క మన ఊరికో కొత్త బాటేషణం, నీవు చూసి మెచ్చిందాకా కాదు అన్న మాటలు ఎవరెవరితో అన్నారు. అంటే ఈ విధంగా ఒక కొటేషన్ ఉన్న క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. అండ్ కవి పరిచయం. సో ఇంకొక క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఈ తెలుగు రేగడిలో జిగి మొండు మాతరు అన్న దేశరథి కృష్ణమాచార్యులు ఆంతర్యం ఏమిటి. సో ఈ కొటేషన్ క్వశ్చన్. నగర గీతం పాఠం రచించిన కవి గురించి రాయండి, ఆలిశెట్టి ప్రభాకర్ గారి గురించి రాయాల్సి ఉంటుంది. ప్రజలందరికీ చదువు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, గోల్కొండ కోటలోని బాల్బోవా వృక్షం యొక్క ప్రాధాన్యతను తెలియజేయండి. ఇప్పుడు ఇంకొక డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటూ ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది చూద్దాం. షార్ట్ ఆన్సర్స్. టక్సాలి తెలుగు అని ఏ ప్రాంతపు తెలుగుని అంటారు, ఎందుకు. భాగ్యరెడ్డి వర్మ గారు వారి కాలంలో ఉన్న మూఢనమ్మకాలను నిర్మూలించడానికి ఏ విధంగా కృషి చేశారు, భిక్ష పాఠ్యాంశాన్ని రచించిన కవి గురించి రాయండి, శ్రీనాథుని గురించి రాయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది అంటే మీకేం అర్థమైంది. ఇంకో క్వశ్చన్ పేపర్ చూద్దాం. వీర తెలంగాణ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. నెక్స్ట్ ఎంతటి ఎత్తులు ఎదిగినా ఉంటుంది పరీక్ష అన్న కవి మాటల్లో మీరు ఎలా అర్థం చేసుకున్నారు. ఒక కొటేషన్ క్వశ్చన్ కూడా ఇస్తారు. కొటేషన్ క్వశ్చన్ చాలా డిఫికల్ట్ స్టూడెంట్స్. అన్నిట్లో ఎక్కువ డిఫికల్టీ లెవెల్ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఇదే క్వశ్చన్. ఎక్కడి నుంచి ఇస్తాడు, ఎలా ఇస్తాడు అనేది తెలుసుకోవడం కష్టం. నీ ప్రాంత భాష వింటుంటే నీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది, ఎందుకు. అక్క రచ్చబండను రాగి చెట్టును ఎందుకు మెచ్చుకుంది. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది అనే వాక్యం ద్వారా విద్యార్థులకు సీనారే ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు. వలది దానము గీనమున్ బనుపుమా వర్ణిన్ అనే మాటలు ఎవరితో అన్నారు, ఎందుకు. కొత్త బాట పాఠ్యభాగ రచయిత్రి గురించి రాయండి, పాకాల యశోధరెడ్డి గురించి రాయాల్సి ఉంటుంది. గోల్కొండ రాజులు తెలుగు భాష సాహిత్యాలను ఎలా ఆదరించారు. ఇది లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మీరు చూస్తుంది. సో ఇందులో
షార్ట్ ఆన్సర్స్‌లో ఏ క్వెషన్స్ అడిగాడో చూద్దాం. 'నగర గీతం' పాఠ్య భాగ రచయిత గురించి రాయండి. 'నగర గీతం' అంటే ఆలిశెట్టి ప్రభాకర్ గురించి రాయాల్సి ఉంటుంది. బలి చక్రవర్తి చేసిన దానాల్లోనికి లోకం ఎందుకు ఆశ్చర్యపడింది? మీర్ తకీమీర్ ఢిల్లీ ప్రజలు పలుకుబడిని ఎట్లా పట్టుకున్నాడు? తెలంగాణ భవిష్యత్తుపై సందేహాలు తావులేదు అని అనడంలో సంపాదకుడి ఉద్దేశాన్ని తెలపండి. మానవునికి నిజమైన అలంకారాలేవి? కవి నగరాన్ని పద్మవ్యూహంతో ఎందుకు పోల్చాడు? గూడూరు సీతారాం కవి పరిచయం రాయండి. సో, గూడూరు సీతారాం అంటే భూమిక పాఠ్యభాగ కవి డైరెక్ట్ ఇచ్చాడు ఇక్కడ. భాగిరెడ్డి వర్మ ఆది హిందువుల ఉన్నతి కోసం చేసిన ప్రయత్నాలు ఏమిటి? 2023 బోర్డ్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్. దాశరథి కృష్ణమాచార్యుల గురించి రాయండి. జీవన భాష్యం పాఠంలో వేటిని అలవర్చుకోవాలని కవి సూచించాడు? లావణ్య పలికిన మాటలేమిటి? ఆ మాటలకు సామల సదాశివ ఎందుకు ఆనందించాడు? గోల్కొండ రాజ్యంలో కవులు, పండితులకు ఉన్న ఆదరణ ఎటువంటిది? సో దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ క్వెషన్స్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.